కామారెడ్డి జిల్లాలో యూరియా కొరత రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. చిన్న మల్లారెడ్డి సొసైటీ కేంద్రం వద్ద పురుషులతో పాటు మహిళా రైతులు పడిగాపులు కాస్తున్నారు. రైతులు క్యూ లైన్లలో చెప్పులు రాళ్లను పెట్టి యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. పంటకు సరిపడ యూరియా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. పంటల దిగుబడి తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మొన్నటి వరకు వరదలతో ఇబ్బంది పడ్డటువంటి రైతులకు ఇప్పుడు యూరియా కష్టాలు మొదలయ్యాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొదటి నుంచి యూరియా కొరత ఉంది. ప్రభుత్వ దృష్టికి ఆ రైతులు ఎన్నిసార్లు తీసుకెళ్లినా అటు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు పట్టించుకోవడం మానేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా యూరియా ఎరువుల కొరత తీవ్ర రైతులకు ఆందోళనకు గురి చేస్తుంది. చిన్న మల్లారెడ్డి సొసైటీ కేంద్రం వద్ద యూరియా కోసం ఉదయం 3 గంటల నుంచే రైతులు అలాగే మహిళా రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. అక్కడ చెప్పులు క్యూ లైన్లలో చెప్పులు అలాగే ఆధార్ కార్డులు ఇతరత్ర వాళ్ళ సంబంధించినటువంటి సామాన్ పెట్టి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కామారెడ్డి జిల్లాలో దాదాపు 60,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అయితే ఇప్పటి వరకు కేవలం 17 టన్నుల మెట్రిక్ టన్నుల యూరియానే వచ్చింది. దీంతో జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా కొరత ఏర్పడింది. ఈ కొరత పైన అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లి రైతులు మొరపెట్టుకున్నా ఇప్పటికీ యూరియా కేంద్రాల వద్ద ఇంకా కొరతనే ఉంది. జిల్లా వ్యాప్తంగా ఒక్క చిన్న మల్లారెడ్డి కాదు, పూర్తిగా అన్ని జిల్లాలు అన్ని నియోజకవర్గాల్లో సొసైటీల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కామారెడ్డి జిల్లాలో నెలకొంది. పొలం పనుల్లో రైతన్నలు బిజీ అయ్యారు. మొన్నటి వరకు వరదలతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చాలా పంటలు కూడా నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఉన్న పంటను కాపాడుకోవడానికి యూరియా అవసరం ఉంది. ఈ యూరియా కొరత వల్ల అది కూడా ఆ పంట కూడా మాకు దక్కేలా లేదని చెప్పేసి రైతన్నలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం సైతం లెక్క చేయకుండా యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడాల్సినటువంటి దుస్థితి రైతులకు ఎదుర్కొంది. ఆధార్ కార్డులు, పాస్ పుస్తకాలను, చెప్పులను క్యూ లైన్ లో ఉంచుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. యూరియా కోసం ఉదయం నుంచి పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరినటువంటి రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు వారం రోజుల నుంచి ఈ యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడుతున్నారు. రాత్రి ఉదయం 3 గంటల నుంచి వాళ్ళు క్యూ లైన్లలో నిలబడుతున్నారు. ఒక్కొక్కరి కనీసం ఒక్క బస్తా యూరియా కూడా అందడం లేదని, అసలు యూరియా కేంద్రాల వద్ద యూరియానే లేని పరిస్థితి ఉందని చెప్పేసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.